డెసిషన్‌ని ఇంత క్విక్‌గా తీసుకోవచ్చా అని ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తది. ఈ మాట నేను ఎందుకంటానో, గోవా రైడ్‌లో ఈరోజు డే 4 మార్నింగ్ లేసినామో లేదో పక్కనే క్లిఫ్ ఉంటే ఫస్ట్ పోయి షాపింగ్ అయితే చేసేసినాము. ఇంక గోవాకొచ్చి పూల్ షర్ట్ తీసుకోకపోతే ఇంకెట్లా చెప్పండి. ఇంక అందుకే అవి కూడా కొన్ని తీసుకొనేసిన. మా రూమ్‌కి 100 మీటర్స్ దగ్గరలోనే బీచ్ ఉంది. ఇంక మేము ఆపుకోలేక మా బైక్స్‌ని బీచ్‌లోకి అయితే దింపేసినాము. ఇంక మా బైక్స్‌తో బీచ్‌లో అట్లా ఒక రౌండ్ వేసుకొని నేరుగా రూమ్ అయితే చేంజ్ అయిపోయినాము. ఇంక అందరం రూమ్‌లో ఫ్రెష్ అయిపోయేసి లంచ్ కోసం ఒక మంచి స్పాట్ అయితే ఎతుకుతుంటే అప్పుడు మాకు కనిపించింది ఈ స్పాట్. బిగ్ పాట్ బిర్యానీ అంట. వన్ ఆఫ్ ది ఫేమస్ రెస్టారెంట్ ఇన్ గోవా. రెస్టారెంట్ లో లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని పక్కనే బాగా బీచ్ ఉంటే బాగా బీచ్ కి అయితే వెళ్ళిపోయినాము. బాగా బీచ్ లో నేను ఒక మినీ జాతరనే చూసిన. ఇక్కడ ఉంటే ఇంకా మనకు సెట్ కాదనేసి మేమున్న ప్లేస్ కి దగ్గరలో ఎక్కడ సన్సెట్ బాగా అవుతుందని సెర్చ్ చేస్తే మాకు చూపించిన ప్లేస్ అశ్వం బీచ్. బీచ్ లో సన్సెట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అయింది. మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని రూమ్ కి రావడానికి మాకు నైట్ 8:39 అయితే అయిపోయింది. ఇంకా మేము రూమ్ కి రీచ్ అయినామో లేదో మా గోవా ఫ్రెండ్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకోండి, మన నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి అయితే వెళ్తానమన్నాడు. ఇంకా మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకునే కాడికి నైట్ 11 అయితే అయిపోయింది. 11 కంతా స్టార్ట్ అయితే అయిపోయినాము. 1.5 అవర్ ట్రావెల్ చేసి సౌత్ గోవాకి అయితే రీచ్ అయిపోయినాము. నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి వెళ్తాం అనేసి మాకు కూడా తెలియదు, అసలు మా ప్లాన్ లోనే లేదు. మా ఫ్రెండ్ గారు చెప్పినాడు, ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. ఇంకా ఏం ఆలోచించకుండా స్టార్ట్ అయిపోయినాము. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి రీచ్ అయ్యే కాడికి ఒక బాడీలో కూడా ఎనర్జీ అస్సలు లేదు. ఇంకా చేసేది ఏం లేక ప్రశాంతంగా రెస్ట్ అయితే తీసుకునేసినాము. ఈ మా సడన్ ప్లాన్స్ అంతా ఫుల్ వీడియో చేసి ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేసేసిన. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఫుల్ వీడియో చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ బయోలో మన ఛానల్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి మర్చిపోకుండా మన పేజ్ అయితే ఫాలో అయిపోండి. మళ్ళీ కలుద్దాం.